అమృతలూరు మండలంలో పాత కక్షల నేపథ్యంలో టైలర్ నరేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటనలో నరేష్ అనే అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయమైన నరేష్ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో బాలకృష్ణ అనే అతను రామారావు, సుధాకర్లను పంపించి తనపై దాడి చేయించాడని బాధితుడు నరేష్ తెలిపారు. అంతకుముందు గ్రామంలో జరుగుతున్న కొట్లాటలో తాను అడ్డం వెళ్లానని, అది కక్ష పెట్టుకుని బాలకృష్ణ తనపై కత్తితో దాడి చేయించాడని నరేష్ తెలియజేశారు. తీవ్ర గాయమైన నరేష్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నా పేరు శృంగారపడి నరేష్, మా నాన్న పేరు ప్రసాదరావు. నేను మూల్పూర్లో టైలరింగ్ చేస్తాను. బాలంగూడి దగ్గర కమ్మవారి ఇద్దరు తన్నుకుంటున్నారు నా షాప్ ముందు. అంతకుముందు బాలకృష్ణ అన్న వ్యక్తి నా మీద కచ్చి కట్టి ఉన్నాడు. ఆయనే బాలకృష్ణే పంపించాడు నా మీద వాళ్ళిద్దరిని చేయమని. నేను అన్నం తినే టైంలో వాచ్ చేసుకుందామని పంపుకాడికి వెళ్ళా. నా తెలియకుండా రామారావు అన్నను వీళ్ళిద్దరు కలిసి కత్తి తీసుకొచ్చి వాళ్ళు వేసి నా మీద పొడిచేశారు. మళ్ళీ నేను పొడిచే టైంలో బాలకృష్ణ అన్న వ్యక్తి వెళ్ళిపోయాడు లోపలికి. ఆయన పక్క ఇల్లే చౌదరీస్ ఆయన. అంతకుముందు లైన్ మ్యాన్ ఆయన ఏదో ఆయన ఏం చేశాడంటే షెడ్లు కట్టిస్తా ఏఈకి లంచం ఇచ్చి మందు పోపించి వాళ్ళు కొట్టుకున్నారు. ఆ విషయంలో మేము అడ్డం పోయినందుకు అప్పుడు ఆయన కొంచెం చిన్నపోయి ఆయన సస్పెండ్ చేసేది. ఈయన బాలకృష్ణ మీదకి వచ్చింది ఆ విషయం. అప్పటి నుంచి నా మీద కచ్చి కట్టాడు. వాళ్ళదే బాలకృష్ణదే, ఆయనే పంపించాడు నా మీద. ఎవరు వచ్చిన వాళ్ళు ఇద్దరు పేరు రామారావు ఆయన అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈ సుధాకర్ అన్న ఆయన కూడా బాలంగూడి సెంటర్లోనే తిరుగుతూ ఉంటాడు.